ఎట్లుందంటే ఇంకా అసలు నేను చెప్పలేను మాటలు. నేను ఇప్పటి వరకు ఇలాంటి షో మూవీస్లో ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. బట్ ఈ లైవ్ ప్లేలో ఆ ఎఫెక్ట్స్ అన్బిలీవబుల్ అంతే. గైస్ ఒక హాఫ్ అన్ అవర్ నడిచాం గైస్. ఎందుకు నడిచాను అంటే ఇంకో అట్రాక్షన్ ఉంది, ఇట్స్ కాల్డ్ ద ఎడ్జ్. అక్కడికి వెళ్దామని వచ్చాను. ఆ ఎడ్జ్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది ఫ్రెండ్స్. అందులో బాగా నడిచి చెప్పే కదా ఎడ్జ్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. బయట ఫుల్ ఎండ ఉంది, ఇక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంది. ఏసీ లోపల. దుబాయ్లో తయారైంది. ఫుల్ వేడి. సో టికెట్స్ పంచ్ చేసుకొని లోపలికి వచ్చాం. ఇప్పుడు ఎడ్జ్కి వెళ్ళడానికి రెడీ అవుతాను. సో టాల్, ద బిల్డింగ్ ఇస్ సో టాల్. ఎక్కడో ఉంది, ఎడ్జ్లో ఉంది. దాని పేరు అందుకే ఎడ్జ్ అని పెట్టారు. బట్ ఇట్స్ ఆల్ డార్క్ హియర్. It's dark in here. My God, I can't say anything. Maria, ఇదంతా ఏంటి? వెయిట్ చేస్తున్నాను. మరి అక్కడ చూసారు ఏమన్నా 11:52 seconds. మనం 100 floors ఎక్కేసినాం. ఎక్కి ఇప్పుడు బయటకు వెళ్తాం. ఎడ్జ్ నుంచి వ్యూ ఎట్లుందో చూద్దాం ఒకసారి. వావ్ 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 వావ్, క్రేజీ. పైన చూడండి గైస్. ఓ మై గాడ్. We're gonna go see them, and then from there we go. నైట్ టైం ఉంటే వస్తుంటారు. That's about this ఎడ్జ్లో ఉన్న still on the edge. Just crazy. అంత ఎడ్జ్కి నిలబడితే మస్తు. మనకి మామూలుగా ఆ ఎడ్జ్లో గ్లాస్కి వాలి లీన్ అయ్యి దాని మీద. క్రేజీ పీపుల్. ఇక్కడ జనాలు చూడండి. So guys, that's it about the edge నుంచి ఇప్పుడే కిందకు వచ్చినాం. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎండ బాగుంది, బట్ స్టిల్ మంచి టైం స్పెండ్ చేస్తాం. 100th ఫ్లోర్కి వెళ్ళాం. 100th ఫ్లోర్. అక్కడ నుంచి వ్యూ. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఎక్కడికో ఇప్పుడు చూపిస్తాను. ఎడ్జ్ దగ్గర నుంచి బయటకు వచ్చాం కదా. బయటకు వస్తే ఒక ఎగ్జిట్లో నుంచి కరెక్ట్గా బయటకు వస్తే మనకి ఒక ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ ఉంది.
దాని పేరే బెసెల్. అదే బెసెల్ స్ట్రక్చర్లో ఉంది. ఇంతకుముందు ఎక్కనిచ్చారంట అందులోకి, ఇప్పుడు ఎక్కనివ్వట్లేదు అని చెప్పారు. బట్ వచ్చి చూస్తే జనాలు అందరూ ఎక్కుతున్నారు. అయితే చాలా పైకి ఉంది. అంత పైకి ఎక్కినా నాకు తెలిసి ఏం కనపడదు. బట్ సరదా ఎక్కుతాం మా ఫ్రెండ్స్. సో దట్స్ అబౌట్ ద వెసల్. అందులో 2500 స్టెప్స్ అవుతున్నాయంట. అండ్ ఆల్సో ఇక్కడ షిబ్బరా అక్కడ ఫుట్బాల్ స్క్రీనింగ్ కూడా చేస్తారు. ఫైనల్ ఉంది కదా, అర్జెంటీనా అండ్ స్పెయిన్. సో అక్కడ స్క్రీనింగ్ ఉంది. సండే నాకు తెలిసి న్యూయార్క్ మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇట్ విల్ బి హెవీలీ క్రౌడెడ్. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంటాం. అయిపోయింది, చూసాం వెసల్ కూడా. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్దాం? వాక్ చేసుకుంటూ ఇంకో ప్లేస్కి వెళ్దామని అలా వచ్చా. ఎక్కడికి వచ్చా? సెంట్రల్ పార్క్ అంటారు. సెంట్రల్ పార్క్ అంటే ఎక్కడ విన్నారు తెలుసు? సెంట్రల్ పార్క్ అని ఎక్కడ విన్నారు చెప్పండి మీరు? ఫ్రెండ్స్ చూసారా? ఫ్రెండ్స్లో వాళ్ళందరూ కూర్చుంటారు చూసారా? కెఫే, దానికి పేరు సెంట్రల్ పార్క్. బట్ ఇది అది కాదు, జస్ట్ పార్క్. ఇట్స్ ఎ వెరీ బిగ్ పార్క్. దిస్ ఈస్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ న్యూయార్క్. చాలా పెద్ద పార్క్, ఫేమస్ పార్క్. నేమ్ ఇస్ సెంట్రల్ పార్క్. చాలా బాగుంది, విశాలంగా. బట్ ప్రాబ్లమ్ ఇస్ ఎండ చాలా ఎక్కువగా ఉంది. బట్ ఏదైనా చెట్టు నీడ కింద వెళ్ళి కూర్చుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటా. బై ద వే ఇది 1850s ఓపెన్ చేశారంట. 1850 సంథింగ్ లైక్ దట్. సో సెంట్రల్ పార్క్ మొత్తం తిరిగేసాం. ఎండ పడుతుంది కదా అని చెప్పేసి వేరే లొకేషన్కి వెళ్దాం. వేరే లొకేషన్కి వెళ్ళడానికి బస్ ఎక్కాం. ఇన్ని రోజులు అసలు ఒక్కసారి కూడా బస్ ఎక్కలేదు. ఫస్ట్ టైం బస్ ఎక్కాం. గాయ్స్, సీట్లో తిరిగి అలసిపోయాం. ఎక్కడ కూర్చుందాం అనుకున్నాను నేను. ఎక్కడ కూర్చోదో తెలియక నడుస్తూ ఉంటే థియేటర్ కనిపించింది. ఇట్స్ కాల్డ్ మార్క్స్ థియేటర్, మార్కిస్. సో మార్కిస్లో స్ట్రేంజర్ థింగ్స్ ఫస్ట్ షో ఉంది. అది చూడటానికి వెళ్తాను. స్టార్ట్ అవుతుంది. కొందరు లోపల రండి అని చెప్పేసి అతను వచ్చి చెప్తున్నాడు బాత్రూంలోకి వచ్చి. అర్జెంట్ చూసి వస్తే వెళ్తే బాత్రూంలోకి వచ్చి మరి చెప్తాను, లేట్గా వెళ్ళవాకండి, షో ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. షో ఇదేం షో అంటే ఇట్స్ లైక్ అన్ యాక్ట్. స్టేజ్ మీద వచ్చి పర్ఫామ్ చేస్తారు. స్టేజ్ మీద వచ్చి యాక్టర్స్ పర్ఫామ్ చేస్తారు. దిస్ ఇస్ స్ట్రేంజర్ థింగ్స్ షోకి వచ్చేసినాం. కరెక్ట్ టైంకి వచ్చా యాక్చువల్ చెప్పాలంటే. ఇక్కడ బుక్ ఇచ్చారు చదువుకోమని. ద థింగ్ ఈస్ ఇంకొంచెంసేపట్లో లైట్ ఆఫ్ చేస్తారు. థియేటర్ ఎలా ఉంది? 1 minute ముందు వచ్చాము, లేకపోతే నెక్స్ట్ వచ్చి వాళ్ళతో పంపించామంట 15 minutes తర్వాత. ఉరుక్కుంటూ యాక్చువల్ క్యాబ్ తీసుకొని అక్కడ మధ్యలో దిగి వచ్చేసాము. ఎందుకంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది, నడవడం బెటర్ క్యాబ్లో కంటే అని చెప్పేసి ఇది ఇంకా నడుచుకుంటాం. అండ్ ఇప్పుడు ఇంకా షో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. మూవీలో డైలాగ్ ఉంటుంది చూడు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అసలు. ఇప్పటిదాకా నేను ఇంతవరకు ఇలాంటి ప్లే ఇప్పటిదాకా చూడలేదు. దిస్ ఈస్ లైక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయింది, ఇంకా సెకండ్ హాఫ్ ఉంది. చిన్న బ్రేక్ ఇచ్చారు. బట్ చాలు, పెట్టిన డబ్బులు ఫస్ట్ హాఫ్ చూసినా చాలా అనిపించింది. అంత బాగుంది. రికార్డ్ చేయనట్లేదు, బట్ ట్రై చేస్తాను. చిన్న బిట్ అని రికార్డ్
ఫోటో ఇప్పుడే షో అయిపోయింది స్ట్రేంజర్ థింగ్స్ మొత్త ఎట్లుందంటే ఇంకా అసలు నేను చెప్పలేను మాటలు. నేను ఇప్పటి వరకు ఇలాంటి షో మూవీస్లో మూవీస్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్, బట్ ఈ లైవ్ ప్లేలో ఆ ఎఫెక్ట్స్ అన్బిలీవ్. మీరు కనుక న్యూయార్క్లో ఉంటే లేదా మీ దగ్గర ఇలాంటి షో ఉంటే అవైలబుల్ ఉంటాయి, లాస్ట్కి వెళ్ళిపోయి ఇట్స్ జస్ట్ మాటలో చెప్పలేను అంతే. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ unbelievable. Crazy show, the Stranger Things play.